అన్న ఏం పేరే? సంజయ్ రెడ్డి. సంజీవ రెడ్డి. ఎవరన్నా? కొత్తపల్లి. కొత్తపల్లి. రాజపేట కొత్తపల్లి. రాజపేట కొత్తపల్లి అంటే మెదక్ అసెంబ్లీనా? మెదక్ అసెంబ్లీ. మెదక్ అసెంబ్లీ. మెదక్ పార్లమెంట్. మెదక్ పార్లమెంట్. ఈ మెదక్ లో పని మీద వచ్చిరా? అవును. ఇప్పుడు మెదక్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కదా, ఏమనుకుంటారు? ఏం టాక్ నడుస్తుంది బాగా? ఎవరు గెలిచినట్టు? ఇప్పుడు అయితే బీజేపీకే మద్దతు ఇస్తారు బాగా. ఎందుకో ఎవరు చూసినా బీజేపీ అంటారు. ఎందుకే బీజేపీ? ఇప్పుడు ఆల్టర్నేట్ గా వేరే ఏమీ లేదు కదా. ఇక ఎందుకు లేవు? కాంగ్రెస్ లేదా? బీఆర్ఎస్ లేదా? కాంగ్రెస్ కి వేసినా బీఆర్ఎస్ కి వేసినా చెత్తపుట్టలు వేసినట్టే. అబ్బా గత పెద్ద మాట అండి. ఆల్టర్నేట్ గా మనకు బీజేపీ ఉన్నది. ఒక సనాతన ధర్మం గాని ఏ మతానికి చెందిన వారే గాని బతకాలంటే ఒక బీజేపీకి ఓటేస్తేనే మన దేశం బాగుంటది. మతాల మధ్య లొల్లిపెట్టే బీజేపీ మతాల మధ్య అస్సలు చిచ్చు పెట్టి ఒక్క 1 పాయింట్ చెప్పు, నేను దాని మీద నేను మాట్లాడతా. ఎక్కడ లేదు, అన్ని మతాలను గౌరవిస్తుంది బీజేపీ పార్టీ. ఈ రోజు 400 పై సీట్లు వస్తాయి. 400 పైన వస్తాయి. అవు ఏ బాగా ఇదంతా నీకు అంత తప్పుడు ముచ్చట చెప్తున్నారు. తప్పుడు ముచ్చట కాదు, నువ్వు ఎక్కడన్నా తెలుసుకో. పక్క ఇది అక్కడ నార్త్ సైడ్ ఏం లేదండి. ఉన్నది ఉన్నది తెలంగాణలో కూడా ఆయన నడవ మరి మోడీ కావాలంటారు. ఎవరన్నారు? పబ్లిక్ అంటూ కొంతమంది. పక్కా ఉన్నది. 1 సైడ్ మొత్తం వార్ 1 సైడ్ అయిపోయింది. వార్ 1 సైడ్ అవుతుందా? ఎన్ని సీట్లు గెలుస్తా అంటే తెలంగాణలో? నాకు తెలిసి 12-13 గెలుస్తుందా బీజేపీ? ఎస్. మరి కాంగ్రెస్ 10-12 గెలుస్తా అంటారు. మీరే 10-12 గెలిస్తే కాంగ్రెస్ ఎన్ని గెలవాలి? అది గెలువది, అదంతా వేస్ట్ మాట. అవన్నీ ఉత్తమ మాటలు అవన్నీ. బీఆర్ఎస్ కు వస్తే 1-2 మైనస్ బస్. అంతేనా? అంతే. అయిపోయిందంటవా? తాత పని అయిపోయింది. అంతేనా? అంతే. ఇప్పుడు పాపం మరి పొలాల పండుగ కాబట్టి తిరగని అప్పుడు తిరగలేదు కదా, ఇప్పుడు తిరుగుతారు. పొలాల పని తిరగాలి కంపల్సరీ. ఎవరు తిరుగుతారు? అప్పుడు పామగదిలో అనుకున్నారు, ఇప్పుడు పొలాల ఏమంటే తిరగాలి. మీరు మీ బీజేపీ పార్టీ ఆఫీసర్ల మీటింగ్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటే మీరు ఉంటారు. వాళ్ళు పాపం నడవరాకపోయినా పొలాలు ఏమో తిరగాలి. ఆయన 10 ఏళ్ళు చేసినప్పుడు ఒక్క దగ్గర కూడా ఒక పొలం దగ్గర పోయాడు. పాలమోదులనే ఉన్నాడు, ఆడికెళ్ళి పరిపాలించిండు. ఇప్పుడు తిరగని ఏమైతుంది? అవును. ప్రతిపక్షంలో అవు డిఫెన్స్ లో ఉండాలి. డిఫెన్స్ ఉండాలి కంపల్సరీ. సరే ఆయన ఉన్నాడు. బిఆర్ఎస్ అనే పార్టీ అసలే ఉండదు. ఉన్నది తెలంగాణలో ఉండదు. మరి బీజేపీ భవిష్యత్తు ఏంటంటూ? భవిష్యత్తులో వస్తుంది కంపల్సరీ. వస్తుంది పక్క వస్తుంది. సరే మెదక్ పార్లమెంట్ గురించి ఎవరు గెలుస్తారంట? రగన్న కంపల్సరీ గెలుస్తారు. భారీ మెజార్టీ గెలుస్తారు. భారీ మెజార్టీ తోటి? అవును. అదే అటుగా బయట పడతారేమో. 100% నేను చెప్తున్నా. భారీ మెజార్టీ. వెంకటరామరెడ్డి కలెక్టర్ చేసి మస్తు వెంకటరామరెడ్డి 100 కోట్లు దోసుకొని కొంతమంది ఉద్యోగులను మొన్న జరిగిన దాంట్లో 106 ఉద్యోగుల మంది పక్క పెట్టేసిండు. వాళ్ళని కాపాడలేకపోయిండు. ఆయన ఏం చేసిండు? ఆయనకి ఏం చేసిండని ఆయన కోటేస్తారు చెప్పు. రైతుల భూమిని గుంజుకొని గోసపెట్టి ప్రతి ఒక్క రైతును అడుగు, చెప్తారు వెంకటరామరెడ్డి చేసిన పనులు ఏంటి అని. రగన్న గురించి తెలుసు, మొత్తం ఏరియా మొత్తం తెలుసు. లోకల్ ప్రతి రైతు గురించి గాని ఎవరి గురించి అయినా తెలుసు రగన్న గురించి. నీలమ్మది ఏంటన్న ఆయన పటాన్చేరు ఆ ఏరియా బట్టి తెలుసు. రగన్న లోకల్ ఇక్కడ దుబ్బాక తెలుసు, మెదక్ తెలుసు, పటాన్చేరు తెలుసు. ఆడ మన సార్ చేసిందే పటాన్చేరు. రఘునందరావు ఇదివరకు ఎంపీ ఒకసారి 2 ఏళ్ళు చేసిండు, మళ్ళీ ఓడిపోయాడు. కంపల్సరీ గెలిచాడు అన్న. అది మోడీ హవా అట్లా ఉన్నది. బట్ 2 సార్లు ఓడిపోయిండు. అసలు మంచి నాయకుడు మన మెదక్ దొరికిండు. కంపల్సరీ గెలిపించుకుంటే మన పట్టుదలతో మెదక్ ప్రజలు ఇప్పుడు మూకుమ్మడిగా గెలిపించడానికి రేవంత్ రెడ్డి తీరుతున్నాడా? మరి రేపు ఎల్లుండి నామినేషన్కి అది కాని పని. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డిలో ఇంకా ఎవరు వచ్చినా కాని పని. ఈ గెలుపు అసాధ్యం. చెప్పండి, తెలంగాణ ప్రజలకు నిజంగా బీజేపీకి ఓటేయాలంటే ఎందుకు ఓటేయాలో చెప్పు జనాలకి. బీజేపీకి ఓటేయాలంటే మనకు కరోనా టైంలో గాని వ్యాక్సిన్ ఇచ్చిండు. పెద్ద ఫ్రీ పథకాలు ఏం లేవు. వీళ్ళు ఇంత పొడవు చెప్పారు, అలా ఇంత కూడా చేయలేరు. మోడీ ఏం చెప్పలేడు, చెప్పకపోయినా చేసిండు. అన్ని చేసిండు. ప్రపంచంలోనే 5వ స్థానంలో తీసుకొచ్చిండు దేశాన్ని. ఎక్కడెక్కడో ఉన్న యుద్ధాలు జరిగేటప్పుడు విద్యార్థులు చిక్కిపోతే వాళ్ళని సేఫ్ గా తీసుకొచ్చి ఇండియాకు ఎవరితో సాధ్యం కాలేదు. మొన్న G20 సదస్సు కూడా మన హైదరాబాద్ లో జరిగింది. అదొకటి. చంద్రయాన్ 3 అదొకటి. అంతర్జాతీయ సంబంధాలు మెరుగైన మోడీ వచ్చిన. అవును.